మనకి తెలియకుండానే శరీరంలోని ఎముకలను వలుచుకు తినే మహమ్మారి ఫ్లోరోసిస్. దాని దెబ్బకు చేతులు కాళ్ళు వంకర్లు పోయి జీవితాలు ఛిద్రమైపోతాయి. ఉమ్మడి ఏపీలో నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ కష్టాలు వర్ణనాతీతం. గతంలో తమను ఆదుకోవాలని బాధితులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చేశారు. ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జలసాధన సమితి పిలుపు ఆధ్వర్యంలో నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులు తమ గోడును వినిపించారు. తెలంగాణ రైతు సమితి సమక్షంలో బాధితులైన మునుగోడుకు చెందిన శివర్ణగూడెం గ్రామస్తులు అంశాల స్వామి తిరుపతమ్మ ఫ్లోరోసిస్ పరిస్థితిని వివరించారు. ప్రభుత్వ సహాయ సహకారాలపై ఆమె వివరణ ఇచ్చారు. ఎంత చేసిరో అని చెప్పి అనడం గొప్పతనం. ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండ్రు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు, 1500 పింఛను ఇచ్చిండు, 3016 రూపాయలు పింఛను ఇస్తున్నాడు, రైతు బంధాన్ని ఇస్తున్నాడు, వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ప్రతి లోన్లను ఇస్తున్నాడు, ఎంతో చేసినాడు. కళ్యాణ పథకం అంటున్నాడు. వికలాంగులు సకలాంగులు చేసుకున్న వాళ్ళకి పైసలు అని చెప్పని ఇస్తున్నాడు. చాలా మందికి చాలా రకాలుగా చేసి ఇంత చేసిన వాళ్ళకి ఎన్నో రకాలుగా మళ్ళీ దసరా పండుగ వచ్చిందంటే చీరలు అని అంటున్నాడు. రంజాన్ మాస ఇది ఉంది, ఫస్ట్ క్లోరిన్ వాటర్ ఉంది కదా, ఈ క్లోరిన్కి బదులు దీని బదులు దానికి ఏంటి ఆల్రెడీ ఎత్తిపోతలది మన చెట్లు కూడా ఎత్తిపోతలది, అది మిషన్ భగీరథ అది ఆల్రెడీ చేస్తున్న పనులు నడుస్తున్నాం కదా, దాంతో పరిష్కారం అయిందని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే మిషన్ భగీరథ తాగునీరుతో పాటు సాగునీరు కూడా ఇచ్చినట్టయితేనే ఈ ఫ్లోరిన్ మీద ఉండబెట్టినప్పుడు వాజ్పేయి చెప్తుంటే కచ్చెప్పు తీసుకొని కళ్ళ పోటీ ఏడ్చిండు, మీ బాధలు తీర్చామని చెప్పిండు. వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఆ తెలంగాణ ప్రభుత్వం రాగానే సీఎం కేసీఆర్ సార్ ఈ ఏరియా ముందే ముఖ్యమంత్రి కాకముందుకే తిరిగిండు. ఈ ప్రాంతం మునుగోడు మరి కూడా ఈ ప్రాంతం తిరిగి మీ సమస్యలు ఈ విధంగా ఉన్నాయా, ప్రతి గ్రామాలకు వచ్చి మా సమస్యలు ఇట్లున్నాయి సార్, మా డిమాండ్లు ఇట్లున్నాయి సార్ అని మేము ఎన్నో చెప్పుకుంటే మీ ఫ్లోరోసిస్ లేకుండా నేను చేసే బాధ్యత నాదన్నాడు. మిషన్ భగీరథ అంటుండు. మిషన్ భగీరథ అనేది ఇంటితో పోవాలంటేనే ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయితేనే ఈ సమస్య అనేది. ముందు మీరు చేసిరు ఏం చేసిరు, మీరు మాకు ఓటు అయిన వాళ్ళు అన్నీ వస్తారు. మేము ఫ్లోరోసిస్ బాధ్యతలు ఒక్కటే అనుకుంటున్నాం. ముందు ఈ కాంగ్రెస్కు బీజేపీకి కాంగ్రెస్కు వేస్తే మనకు మళ్ళీ ఎక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపించి ఈ ప్రాంతానికి ప్రాజెక్టు కంప్లీట్ చేయించుకున్న ఎంతమంది నాయకులు వచ్చినా, ఎన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్లు తిరిగినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు ప్రైమ్ మినిస్టర్ల స్థాయి తిరిగినా ఏం కాలే. కానీ మనం సపరేట్ ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత వికలాంగులకు కానీ పెన్షన్ పెరగడం కానీ, అదేవిధంగా ఫ్లోరోసిస్ బాధితులకు మిషన్ భగీరథ వాటర్ సప్లై వల్ల కానీ, అదేవిధంగా లోకల్ నీటి ప్రాజెక్టు వల్ల కానీ ఫ్లోరోసిస్ గవర్నమెంట్ ఆయన తీసేసి వెస్ట్ బెంగాల్ ఎందుకంటే శాఖ మంత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించాడు. అప్పుడు ఏమన్నాడు, 50 పడకల ప్రత్యేక ఫ్లోరోసిస్ బాధితులకు వాళ్ళ ట్రీట్మెంట్కి ఒక ఆసుపత్రి కండక్ట్ చేస్తాం మెడికల్ కాలేజీకి అన్నారు. మెడికల్ కాలేజీ లేదు, ఆసుపత్రి లేదు, కేంద్రము లేదు. మరి ఈ క్రమంలో ఈరోజు మునుగోడుకు వచ్చి వాళ్ళు ఎట్లా అడుగుతారు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? అందుకే 7,000 మంది వికలాంగులం ఉన్నాం అక్కడ లబ్ధిదారులము. మా కుటుంబాలు 4 కుటుంబానికి వేసుకున్న 28,000 మంది, దాదాపు 25,000 మంది వికలాంగులు ఫ్లోరోసిస్ బాధితుల కుటుంబాలు లబ్ధిదారులం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మనం ఆ కేంద్రాన్ని సాధించుకోవాలి. పోరాడి ఇచ్చిన కేంద్రాన్ని రద్దు చేసిన బీజేపీ